జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. అప్పుడు ఎట్లాగో బయటపడ్డాం, అది సాధించుకున్నాం. మళ్ళా నా వాళ్ళకి ఇంకా మిగతా 300కి పట్టాలు ఇవ్వాలని మళ్ళీ కలెక్టర్ దగ్గర పోతాం. నేను ఎక్కడికి రాబోతున్నామ్మా, మళ్ళీ ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో చూద్దాం, ఎక్కడ పెడతారో చూద్దాం, రిమాండ్ చేస్తారా ఏం చేస్తారో చూద్దాం. కానీ విశారదాన్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమాధి చేయడానికి, గోలు కట్టడానికి రాష్ట్రం అంతా బయటకు వెళ్తుందమ్మా. మన ఒక్కళ్ళమే కాదు, మనతోటి చాలా సంస్థలు, సమాజ సంఘాలు రాబోతున్నాయమ్మా. మీరంతా నేను ఒకటే కోరుతున్నా, ఎవడన్నా మీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి తెల్ల కాగితాల మీద సంతకం పెట్టిస్తే వాడి తాళ్లతో కట్టి నాకు ఫోన్ చేయండి అమ్మా. ఎవడన్నా రాత్రిపూట ఎవడన్నా వచ్చి సంతకాలు చేయించి తెల్ల కాగితాల మీద నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, నీకు ఇంకొక భూమి ఇస్తాం, నువ్వు మా మాట నమ్ము, ఎవడెవడు మాటలో నమ్మొద్దు, ఎవడెవడు ఉద్యమకారులు వస్తారని బ్రోకర్ మాటలు చెప్పి మీతో సంతకాలు పెట్టిస్తారమ్మా. చాలా జాగ్రత్త అమ్మా. ఏను ముద్రలు కానీ సంతకాలు కానీ ఎక్కడా పెట్టొద్దు. అట్లా అడిగితే వాడిని తాళ్లతో కట్టేసి మాకు ఫోన్ చేయండి, సర్పంచ్కి అందరికీ చెప్పండి. నేను ఒకటే అంటానమ్మా, మాకు రేవంత్ రెడ్డి మీద ఎలాంటి ద్వేషం లేదమ్మా. నాకేం ద్వేషం, ఆయన ఎవరో కూడా నాకు తెలియదమ్మా. నాకేం ద్వేషం లేదు. నువ్వు మంచి చేయి, నిన్ను అభినందిస్తాం. నువ్వు మంచి పని చేయి, నిన్ను అభినందిస్తాం. కానీ అమాయకుల దగ్గర భూములు కొట్టుకొని, భూములు లాక్కొని, వీళ్ళకి చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, దవాఖాన కట్టకుండా, హాస్పిటల్ కట్టకుండా, చదువులకు స్కూల్ కట్టకుండా, వీళ్ళకి ఉపాధి లేకుండా మూడు తీసి పారేసి ఉల్టా వాళ్ళకున్న ఎకరం 2 ఎకరాలు కొల్లగొట్టేందమ్మా. ఇది ఎక్కడ ఉందా దేశంలో? ఏ దేశంలో ఉన్నా ఎక్కడన్నా ఇట్లా ఉంటుందా అమ్మ పరిపాలన? నీకు దవాఖాన కట్టాలా, నీ బిడ్డలకు మంచి స్కూల్ కట్టియాలా, నీ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇప్పియాలా, నీ చేతికి పని ఇప్పియాలా, అందరం చల్లగా బతకడానికి ముఖ్యమంత్రి ఈ పని చేయాలి.